మా గ్రేట్ అప్లైన్ తిరుమలయ్య సార్‌కి, నా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్‌కి, మనకి అందరికి సపోర్ట్ చేస్తున్న సతీష్ సార్‌కి, అశోక్ సార్, వీళ్ళందరూ నందకిషోర్ సార్, సయ్యద్ సార్, వీళ్ళందరూ ట్రైనర్స్‌కి, మన గ్రేట్ ఎండీ మేనేజ్మెంట్‌కి థాంక్స్ చెప్పుకుంటూ, ఈ సెక్షన్ ఇన్వైట్ చేసిన మహేష్ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. సక్సెస్ అయితే ఊరికనే రాదు. కన్సిస్టెన్సీ, కమిట్మెంట్. కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్స్. తుఫాన్ వచ్చినా, వాన వచ్చినా ప్లాన్ చెప్పే పడుకునేదాన్ని. ఏం రీజన్స్ ఉండవు. తుఫాన్ వచ్చిన రోజు, వానలు వచ్చిన రోజు కూడా రోడ్ల మీద పోయే వాళ్ళు పోతుంటారు. అర్జెన్సీ వాళ్ళకి. ఊరికనే తడవరు ఎవరు. ఏదో ఒక అర్జెంట్ ఉంటది. అదేలాగా అర్జెంట్‌గా చేయండి ఈ వర్క్‌ని. ఏదో ఎవరి కోసమో, అప్‌లైన్ కోసమో, ఎవరి కోసమో, డౌన్‌లైన్ కోసమో అన్నట్టు ఉండబాకండి. మన కోసం జనరేషన్ ఇన్‌కమ్ ఉంది. మనతో పాటు మన పిల్లలకి ఇన్‌కమ్ ఉంది అని తెలుసుకోండి. ఎక్కడ వస్తుందని తెలుసుకోండి. మీ అప్‌లైన్ గట్టిగా పట్టుకోండి. వాళ్ళు ఛీ, పో అన్నా కూడా గట్టిగా వచ్చి అతుక్కోవాలి. ఆ విధంగా ఎవరైతే అప్‌లైన్ కమ్యూనికేషన్ ఉంటారో, అప్‌లైన్ గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. ఎవరైతే అప్‌లైన్‌కి కాల్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అప్‌లైన్ డౌన్‌లైన్‌కి కాల్ చేస్తే అప్‌లైన్ గెలుస్తాడే గాని డౌన్‌లైన్ గెలవడు. మీ కాల్స్ ఏంది? మీరున్న పరిస్థితి ఏంది? మీరు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం వింటున్నారు? ఏం చూస్తున్నారు? ప్రతి దాన్ని గమనించండి.